హలో ఆల్, గుడ్ మార్నింగ్. సో ఆఫ్టర్ 1 వీక్ ఎడిట్ చేస్తున్నాను. ఆఫ్టర్ 1 మంత్ వీడియో లైవ్ చేస్తున్నాను ఇది. సో అయిపోయి పూణేలో 2 డేసే ఉన్నాను నేను. అదే వీడియోలు ఇవి. సో రెడీ అయి ఉండిపోయాము. ఎర్టిగా కార్ బుక్ చేసుకున్నాం అన్నమాట. పర్ డే ఇంత అని చెప్పేసి. సో మా అన్నయ్యలు, నేను, అంటే మా అన్నయ్యలు, మా ఫ్యామిలీ మేము వెళ్తున్నాం బయటికి. సో ఎక్కడికి అంటే చెప్తాను. కాళుబాయికి వెళ్తాము. ఒక దర్గా ఉంటుంది, ఒక దత్తాత్రేయ మందిర్ ఉంటుంది, ఒక బాలాజీ టెంపుల్ ఉంటుంది. సో ఈ 4 వన్ డే ట్రిప్ లాగా చేద్దామని ప్లాన్ చేసాం అనమాట. సో ఎర్లీగా బయలుదేరేది. కాకపోతే ఏంటంటే అమ్మోళ్ళ ఇంటి దగ్గర వాటర్ ప్రాబ్లం. ఎవరో లాస్ట్ వీడియోకి మీ అమ్మోళ్ళ ఇంట్లో ఆ చెత్తలో ఉండడం కంటే హోటల్లో రూమ్ తీసుకొని ఉంటే అయిపోగా కళ్యాణి అన్నారు. వెళ్ళేదే ఆ ఇంటి కోసం. మా నాన్నతో నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. వాళ్ళు మెయింటైన్ చేయట్లేదు. సో మనం ఏం చేయలేం. వెళ్ళినప్పుడు కొంచెం వరకు క్లీన్గా ఉంచడం. సో ఇప్పుడు ఆ ఇంటిని నేను ప్రేమగా రిపేర్ చేయాలన్నా 2 లక్షలు డబ్బులు అవుతాయండి. సో ఆబ్వియస్లీ మనం పెళ్ళయ్యాక అమ్మగారింటికి అంతంత చేయలేం కదా. ఓ 2-3 వేలు అంటేనే పెద్ద ఇష్యూస్ అవుతాయి. అత్తగారింటికి చేసినట్టుగా అమ్మగారింటికి మనం చేయలేము. ఈవెన్ మీరు సంపాదించకపోండి, సంపాదించకపోతే అసలు కన్సిడర్ చేయరు. బట్ సంపాదిస్తే కూడా అంతంత ఇవ్వలేమండి. మీ అందరికీ అర్థమై ఉంటుంది. సో మా అన్నయ్య ఇక్కడ ఉంటారు. మమ్మీ వాళ్ళు మాంజ్రీలో ఉంటారు. అన్నయ్య వచ్చేసి ఇక్కడ మాకు టెంట్ హౌస్ ఉంటుందన్నమాట. మా అన్నయ్య బిజినెస్ తెలుసుగా మీకు. సో అందుకని చెప్పేసి క్యాటరింగ్ బిజినెస్ మాది. సో వాడు అప్సర్లో ఉంటాడు. నటరాయన అన్న దగ్గరికి వచ్చిండి. ఇక రిత్తుగాడు సూపర్ షాక్, నటి మామ వచ్చిందని చెప్పేసి. రిత్తుగాడికి మా అన్న అంటే బాగా పిచ్చి. సో మనకి ఏంటంటే నార్మల్ కార్ అయినా ఈ కార్ అంటే ఇది ఎర్టికా అనమాట. నాకు అసలు కారు కొంటే ఇదే కారు కొనాలని ఉంటుంది. ఎందుకంటే పిల్లలు వెనకాల ఆడవచ్చు, స్పేసియస్గా ఉంటుంది, అంతమందిని వెళ్ళొచ్చు. బట్ మన బడ్జెట్ అంత లేదు, శేఖర్ అంటూ ఉంటాడు. సో మీరు ఏ కార్ బుక్ చేసుకున్నా 4500 అనమాట పర్ డేకి. డ్రైవర్ ఛార్జ్ 500, డ్రైవర్కి ఫుడ్ ఛార్జ్ 500, అలాగే 4000 కార్ రెంట్ అనమాట. సో అట్లా లాస్ట్ టైం 2 డేస్కి బుక్ చేసాం. ఈసారి 1 డేకే. ఇంకెక్కడ స్టేయింగ్ లేదు. ఆఫ్ కోర్స్ ఇది మార్చ్ ఎండ్లో కాబట్టి మనకి ఎండలు అప్పుడు అంత లేవు. ఇప్పుడు ఉన్నంతగా ఎండలు లేవన్నమాట. సో 25th తర్వాత వెళ్ళాం మేము. సో చలో ఇది మంచిగా రోడ్డు పూట పోతూ ఉంటే చలికాలం అయితే చాలా ఉంటాయండి లొకేషన్స్ మనం ఇట్లా వెళ్ళేటప్పుడు చూసేవి. కానీ ఇప్పుడు ఎండాకాలం కదా, ఆ రోజు ఇంకా లక్ బాగుంది. అంత సన్నీగా అంత ఎండగా లేదన్నమాట. సో వీడియో లేట్ ఎందుకు పెడుతున్నానంటే కొంచెం ఏమంటారు బాగాలేకుండే నాకు. సో బాగాలేకపోవడం అంటే పెద్ద ఇష్యూ ఏం లేదు, కానీ చిన్నదే కొంచెం బాగాలేకపోవడం వల్ల ఒక 3-4 డేస్ రెస్ట్ తీసుకోవడం జరిగింది. థ్రోట్ ఇన్ఫెక్షన్ అయిందన్నమాట. మళ్ళీ వాటర్ చేంజ్ అవ్వడం వల్ల బయటికి పోయి ఉంటుంది. సో అదేంటో వీడియోల తర్వాత చెప్తానులేండి మీకు. సో ఈ రోడ్ అంతా మనకి వర్షాకాలం కానీ చలికాలం కానీ ఫుల్గా గ్రీనరీ ఎంత బాగుంటుంది తెలుసా. చాలా బాగుంటుంది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్. ఎప్పుడు ముందు కాళుబాయి వెళ్ళే వాళ్ళం. కాళుబాయి అంటే గ్రామదేవత అండి. సో కొండల మధ్యలో లోయల్లో బాగుంటుంది. రెయినీ సీజన్లో పైనుంచి వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి. కొండగుట్టల పైనుంచి వాటర్ పడతాయి కదా, అసలు ఎంత బాగుంటాయి. కానీ కొంచెం డేంజరస్ లాగా అనిపిస్తుంది రెయినీ సీజన్లో ఇక్కడ నుంచి వెళ్ళడం. సో ఎండాకాలం ఏంటంటే ఎడారిలా ఉంటుంది, అన్ని చెట్లు ఎండిపోయి ఉంటాయి అన్నమాట. మౌంటైన్ సైడ్ వ్యూ చలికాలం సూపర్గా ఉంటుంది. సో ఎవరం బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. లేవగానే వాటర్ పట్టి స్నానాలు చేసి వచ్చాం అనమాట. సో బయట బ్రేక్ఫాస్ట్ తినడానికి ఆగాము. ఆబ్వియస్లీ నేను మిసల్ పావ్ తీసుకున్నాను, నాకు ఇష్టం. అన్న ఇడ్లీ, శేఖర్ పోహా, తేజ్ పోహా తినేస్తాడు అనమాట. సో రిత్తుగాడికి దోశ, అట్లా అందరం తినేసాక ఏమంటే ముందు ఒక దర్గాకి వెళ్తున్నాం అనమాట. సో దర్గాకి ఎందుకు వెళ్తున్నాం అంటే నేనైతే అన్ని దేవుళ్ళని నమ్ముతానండి. అందరి దేవుళ్ళు ఒకటే నాకు. సో దర్గాకి ఎందుకు వెళ్తుంటే మా డాడ్ ఉన్నప్పుడు ఈ దర్గాకి వెళ్ళే వాళ్ళం మేము. నేను ఎప్పుడు లోపలికి వెళ్ళలేదు, అంటే ఆడవాళ్ళు లోపలికి వెళ్ళకూడదు దర్గా లోపలికి. సో బయటనే ఉంటాం. బట్ మా అన్నయ్య వాళ్ళకి అట్లే ఎప్పుడు ఇటు వచ్చినా ఆ దర్గాకి వెళ్తారనమాట. శేఖర్ కూడా ఫస్ట్ టైం తన లైఫ్లో ఇలా దర్గాకి వెళ్ళడం బాగా అనిపించింది. సో రుత్తుగాడు ఏంటంటే వాళ్ళ మామ ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడనమాట. సో మా అమ్మని అక్క వాళ్ళని రమ్మన్నాం, బట్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. అమ్మకి షాప్ ఉంటుంది, అక్క వాళ్ళకి అక్క పని ఉంటుంది. సో వాళ్ళు తీసుకెళ్ళరు, మేము తీసుకెళ్ళిన రారన్నమాట. అదేం విచిత్రము. సో మేము లైట్ తీసుకుంటాం, పిల్లలు వస్తామంటే రానున్నారు. సో లైట్. సో తర్వాత ఏంటంటే దర్గాలో ఆడవాళ్ళని ఎందుకు ఎంట్రీ ఇవ్వరో నాకు కమెంట్లో చెప్పారు. ఎవరికైనా తెలిస్తే, నాకు తెలీదు. సో మనకి బయటనే ఉండవన్నమాట ఆడవాళ్ళం. సో వెళ్ళి షేరా వేసి మొక్కి చేసి వాళ్ళు బయటికి వచ్చారు. అప్పుడు రంజాన్ సీజన్. సో ఎక్కువ మంది మార్నింగ్లో లేరు, ఈవినింగ్లో చాలా ఎక్కువ మంది ఉంటారంట. సో మార్నింగ్లో ఎవరు లేరు. సో చిన్న షార్ట్లా తీశాను.
సో, అదే ఇదనమాట. చిన్న షార్ట్‌లా తీసా అనమాట. సో, నేనైతే ఎంత హ్యాపీ తెలుసా! ఇప్పుడు డ్యాడీ ఉన్నప్పుడు షిరిడీకెళ్ళి అక్కడ ఇయన్నీ చూసేద్దుము. ఇక్కడికొస్తే ఇయన్నీ చూసి చూసి వెళ్ళేవాళ్ళమనమాట. ఓన్ వెహికల్ ఉన్నప్పుడు. సో, నా పెళ్లి తర్వాత ఎప్పుడు ఎళ్ళలేదు. ఫస్ట్ టైమ్ అంతకుముందు తేజు బర్త్‌డే అప్పుడు తీసుకెళ్ళాం. రితు బర్త్‌డే అప్పుడు వెళ్ళామండి. రితు ఫస్ట్ బర్త్‌డే తర్వాత. తర్వాత మళ్ళీ ఎళ్ళాం. మధ్యలో ఒక 1 ఇయర్ మొన్న గ్యాప్ వచ్చింది. సో, మళ్ళీ ఇప్పుడు ఇదైతే అనుకోకుండానండి జర్నీ. శేఖర్ ఫస్ట్ రా అన్నాడు. అన్నయ్య మరి మేము వెళ్దామంటే నన్ను తీసుకెళ్తా నా పిల్లలు మేము వెళ్దాం అనుకున్నాం. బట్ తర్వాత శేఖర్ కూడా ఎందుకో వచ్చాడు. అంజీరా అయితే ఎంత ఫ్రెష్‌గా ఉందో. నాకు అంజీరా బాగా ఇష్టం. అది ఎండు అయినా గానివ్వండి దానికంటే ఫ్రెష్‌ది ఇంకిష్టం. సో, 80కే కేజీ ఇచ్చారు. సో, కేజీ తీసుకున్నాను అనమాట. తర్వాత కాసేపటికి శేఖర్ ఎళ్లి ఎనకాల కూర్చున్నాడు తేజు దగ్గర. ఇక మా అన్నని మా తేజు గాడు ఆటలి, రితు గాడు ఆటలి. కిరణ్ అన్నేమో ముందట డ్రైవర్ తోటి మాట్లాడుతా ఉన్నాడు. సో, ఈ డ్రైవర్ అంటే డ్రైవర్ కాదు. ఆ వెహికల్ కూడా ఆయనదేనండి. సో, ఆయనే వచ్చారనమాట. ఇట్లా సండేస్, సాటర్‌డేసు ఇలా వస్తారంట. మేమెళ్ళింది ఫ్రైడే నైట్ పూణేలో దిగాము. సాటర్‌డే ఉన్నాము. షాపింగ్ చేసాం కొంచెం. రోజు బయటికొచ్చేసాం అనమాట. మండే శేఖర్ రిటర్న్ అయిపోయాడు. అండ్ నేను ఇంకో 2 డేస్ ఉండి రిటర్న్ ఎళ్ళాననమాట. సో, అంతా కలిపి ఒకే వీడియోలో ఎక్కడ ఏమి ఎక్కువ షూట్ చేయలేదు. మా ఇల్లు, పూజకి ఒక్కసారేమో కలిసిందంతే. సో, వాళ్ళెవ్వరు అందుకే మీకు ఈ వీడియోలో ఎక్కువ కనిపించరనమాట. సో, ఈరోజు మాత్రం ఈ 3 ట్రిప్పులు ఫిక్స్ అయ్యాం చేద్దామని చెప్పేసి. సో, ఆ దర్గాలో దర్శనం అయిపోయాక మేము వెళ్తున్నాము కాళుబాయి దగ్గరికి. సో, కాళుబాయిని చూడ్డానికి. కాళుబాయి వచ్చేసి మనకి సమ్మక్క, సారక్క దేవుళ్ళు మనకెట్లా ఉంటారో సో, అలాంటి ఒక దేవత అనమాట. అక్కడ మనం నాన్ వెజ్ కూడా దేవుడికి మేకపోతు కోయడం అట్లా మన దగ్గర అంతగిరి పోచమ్మ దగ్గరికి వెళ్ళాము అంటారు చూడండి అట్లా ఆ టైప్ దేవత అనమాట. సో, అట్లా అక్కడ నాన్ వెజ్‌తో ప్రసాదం పెట్టేవాళ్ళు. నాన్ వెజ్‌తో నైవేద్యం పెడతారు. వెజ్‌తో పెట్టేవాళ్ళు వెజ్‌తో నైవేద్యం పెడతారనమాట. సో, మేము నాకు చిన్నగా ఉన్నప్పుడు అంటే నేను 4థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు ఫస్ట్ టైం ఆటోలో వెళ్ళాం. అప్పుడు ఈ రోడ్లు ఇలా కూడా లేవు. సో, అప్పుడు కోడి కోసామనమాట. ఎంత అనిపిస్తది కదా! చెట్ల కింద, కొండమి గుట్టల మీద అన్ని చెట్లు ఉంటుండే. సో, ఒక చెట్ల కింద అట్లా చేస్తే తింటే అనిపిస్తది. సో, ఇంకా ఇక్కడ ఏంటంటే రోడ్ మరమ్మతు జరుగుతా ఉండింది. ఇంత గుట్ట పైన 18 కిలోమీటర్స్ మొత్తం మనం గుట్ట పైన వెళ్ళాలన్నమాట వెహికల్. చాలా యాక్సిడెంట్స్ అయితా ఉంటాయి. నాకెందుకో బండి పైకెళ్ళేటప్పుడు భయమయ్యి యాక్సిడెంట్ ముచ్చట్లు గుర్తొస్తాయి అన్నమాట. సప్పుడే కళ్ళు మూసుకుంటాను. సో, సండే అవడం వల్ల రష్ ఎక్కువుంది. ఇంతకుముందు వెహికల్స్ డైరెక్ట్ పైకెళ్ళేవి. ఇప్పుడు పైకి వెళ్ళడానికి ఇవ్వట్లేదనమాట. సో, మీరు ముసలోళ్ళైనా మీకు చేత కాకపోయినా 2 వీలర్స్ పైన మిమ్మల్ని పైకి తీసుకెళ్తారు. వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. బట్ మన వెహికల్‌ని అలౌ చెయ్యరనమాట. సో, ఇలా అట్లా ఉన్న వాళ్ళే అనమాట. సో, పిల్లల్ని ఎత్తుకొని ఏటవాలుగా నడవడం చాలా కష్టం. సో, రితుగాడికి ఏంటంటే నడవడం కొంచెం నడుస్తాడు. తర్వాత అవ్వలేదు. మనకే కాళ్ళు నొస్తాయి. సో, తేజు ఏంటంటే నాకు ఐస్ క్రీమ్ కావాలని తీసుకున్నాడు. ఆఫ్‌కోర్స్ అక్కడ బ్రాండెడ్ ఐస్ క్రీమ్స్ ఉండవు. ఎందుకంటే పల్లెటూరు. జననివాసం ఉండదు. దేవుడిని వచ్చి మొక్కి వెళ్ళే వాళ్ళే ఉంటారనమాట. సో, వాడికి చెప్తే వినలేదు. ఏదో ఐస్ క్రీమ్ తీసుకున్నాడు. వాడు కార్నెటో తింటాడు. లేకపోతే చాకోబార్ తింటాడు. సో, అది కాకుండా ఇక్కడ అన్నీ వట్టి వట్టియే ఉన్నాయి. సో, తినలేదు. తినడానికి తీసుకున్నాడు. బట్ తినలేదు. సో, ఇక్కడ ఫోటోషూట్ మనకి కొమరవెల్లి మల్లన్న దగ్గర చేసినట్టుగా ఆ థీమ్‌తో ఫోటోషూట్ లాంటివి చేస్తారు. చాలా మారిపోయింది. తేజ్ తినలే కదా! ఐస్ క్రీమ్ మా అన్నయ్యకి ఇచ్చేసామనమాట. చూసారా? మాండార్ దేవి దేవస్థాన్ మెట్లు ఉంటాయి. చాలానే మనకి ఒక 150, 120 మెట్లు ఉంటాయి. లాస్ట్ టైం వచ్చినప్పుడు రితుకు నడవడం అప్పుడు రాదు. అప్పుడప్పుడే నడుస్తుండే. సో, శేఖర్ భుజాల మీద ఎత్తుకొని అన్ని మెట్లు ఎక్కాడనమాట. సో, ఈ హ్యాపీనెస్ ఉంది చూడండి. ఎప్పుడైతే మనం లవ్ మ్యారేజ్ అని చెప్పినప్పుడు ఈ అన్నలకి అంటే మా కిరణ్‌కి ఓకే. మా నటరాయనకి శేఖర్ మీద కొంచెం ఒపీనియన్ లేకుండే అనమాట. సో, అలాంటిదే ఇప్పుడు వాళ్ళిద్దరు చాలా ఎక్కువ క్లోజ్‌గా ఉంటారు. ఈ లైక్ డ్రీమ్ కమ్ ట్రూ లాగేనేనండి. అంతే కదా! ఏమంటారు? సో, మీలో కూడా ఎవరైనా లవ్ కమ్ మ్యారేజ్ ఉన్న వాళ్ళకి మ్యారేజ్‌కి బిఫోర్ అస్సలు నచ్చని పర్సన్ సడన్‌గా మ్యారేజ్ అయినంక వాళ్ళ ఉండడం చూసి నచ్చుతారు చూడండి. అప్పుడు వాళ్ళని చూసిన ప్రతిసారి వీళ్ళకి నచ్చలే కదా! ఒకప్పుడన్నా ఫీలింగ్ వస్తా ఉంటది. సో, చూడండి ఎంత పెద్ద లైన్ ఉండిందో. చాలా పెద్ద లైను. ఆటలు ఈళ్ళకే ఉన్నాయి. నా ముక్కు పొక్క మధ్యలో సర్జరీ అయినాక గ్యాప్‌లాగా అనిపిస్తే మా అన్నకి చెప్తున్నాను. ఇది చూడు ఇక్కడ గ్యాప్ ఉంది కదా! అని చెప్పేసి. సో, దర్శనం అయిపోయింది. వాటర్ బాటిల్ అయితే 20 లీటర్ల వాటర్ తాగినామండి. సో, మొక్కుకున్నాం. తర్వాత కిందికొచ్చాం. ఈ మెట్లు లాస్ట్ ఇయర్‌వో లేకుండే. ఇప్పుడు ఇంకా టెంపుల్ పెద్దగా చేస్తున్నారు. కానీ చాలామంది ఈ దేవుడిని నమ్ముతారండి. సో, ఇక్కడ వెళ్ళేటప్పుడు ఇంకా రమ్యకి, మా అక్క వాళ్ళకి వీళ్ళందరికీ గాజులు కూడా తీసుకోవాలండి.
సో, చలో ఇంకా 2 టెంపుల్స్ బాకీ ఉన్నాయి. ఇక్కడే మనకి 4:30 అట్లా అయింది. ఇంకేం తినలేదు మేము. సో, నైట్ ఏదైనా మంచి డాబాలో తిందాం అనుకోని తినలేదనమాట. సో, ఇక్కడ ఇంకేదన్నా టిఫిన్‌లాగా చేసేసి ఎళ్తాం. సో, డ్రైవర్ ఏంటంటే ఆయనగా మొక్కేసి ఎళ్ళిపోయాడు. మేము తిన్న దగ్గర ఆయన ఉంటే ఆయనకు ఫుడ్ పెట్టించామనమాట. సో, చలో కిందికెళ్ళిపోదాం. మా డాడీ ఉన్నప్పుడైతే ఎవ్రీ ఇయర్ వన్స్ అయినా ఖచ్చితంగా నేను వెళ్ళానంటే హాలిడేస్‌లో ఈ అన్ని ట్రిప్పులు వేసేదనమాట. ఎంతైనా బిడ్డకి తండ్రి మీద ప్రేమ ఎక్కువుంటది. తండ్రికి బిడ్డ అంటే ప్రాణంలాగా ఉంటది. సో, అది అట్లా మా నాన్న నేనెప్పుడు ఎళ్తే అప్పుడు, "హే! దాన్ని తిప్పుకోరా పోరా, దాన్ని ఇటు తీసుకెళ్దాం పోరా, దాన్ని అటు తీసుకెళ్దాం" ప్రతిసారి అంటుండేవాడనమాట. సో, ఎప్పుడు ఎళ్ళినా ఆయన లేని లోటనేది తెలుస్తా ఉంటది. అట్లా అని చెప్పి ఏడుపు రాదు. ఎందుకో. సో, ఆయన ఉంటే బావుండనిపిస్తది. సో, తర్వాత ఏంటంటే గాజులు తీసుకున్నాను రమ్యకి, మా అరుంధక్కకి, పూజక్కకి ఒక 5, 6గురికి తీసుకున్నానండి గాజులు. యాక్చువల్లీ వస్తే ఒక ఇద్దరికైనా ముత్తైదులకు గాజులు పెట్టిస్తా అనమాట. సో, ఈసారి ఎవ్వరు కనిపించలేదు. అందుకని చెప్పేసి తీసుకెళ్తా ఉన్నాను. ఇక్కడ ఏంటంటే రేట్ మాట్లాడుతా ఉన్నాను. నాది 28 సైజ్ అండి. నా బ్యాంగిల్ సైజ్ 28 మన సన్నబడ 26 అయితే కానీ 22లు, 21లు మనకి ఎక్కువన్నమాట. సో, కొందరికి పక్క బొక్క చేతికి ఇలా ఉంటదంటారు చూడండి, ఆ టైప్ అన్నమాట. సో, అప్పుడప్పుడే లక్ష్మక్క వాళ్ళ కొడుకు పెళ్ళయిందని చెప్పాను కదా! సో, పక్క గాజులు, సైడ్ గాజులు తీసుకొచ్చుకొని ఉంటిని. తర్వాత నేను పెట్టుకున్న మాల ఏంటంటే దేవుడి దగ్గర పెట్టింది ఇచ్చారు. సో, అలా పడేయకూడదు. కాసేపైనా జుట్టులో పెట్టుకోవాలని పెట్టేసుకున్నా అనమాట. సో, మాట్లాడారు. మనకి నార్మల్ గాజులు తక్కువ రేట్ ఉన్న గుడి దగ్గర ఒక సమ్‌టైమ్స్ స్పెషల్ డిస్కౌంట్ లెక్క అక్కడ స్పెషల్ హై రేట్‌లో ఉంటాయి. ఎందుకో తెలీదు. రేట్లు చాలా ఎక్కువుంటాయి గుడి దగ్గర. ఎట్లాగో తీసుకుంటారనో మరేమో గానీ, సో, మనం ఎప్పుడు ఏ గుడికెళ్ళినా గూడా ఆడవాళ్ళమైతే అక్కడ గాజు, బొట్టు ఖచ్చితంగా కొనుక్కొచ్చుకోవాలంట. నాకెవరో చెప్పారనమాట. సో, అప్పటినుంచి నేను గాజుల బొట్టు తీసుకుంటా అనమాట. సో, ఏంటంటే నా సైజు నేను వేసుకున్నాను. ఒక డజనే వేసుకున్నాను. ఎక్కువ వేసుకోలేదు. వాళ్ళకేమంటే పార్సెల్ డజన్ కట్టివ్వమ్మా అని చెప్పాను. గ్రీన్ అయితేనే బావుంటాయని చెప్పేసి వేరే కలర్ ఏం తీసుకోలేదనమాట. ఈ షూట్ ఎవరు తీస్తున్నారు? మన కిరణన్న తీస్తా ఉన్నాడు. మా కిరణన్న నేనైతే బాగా కొట్టుకుంటామండి. ప్రేమలు ఎక్కువనే, కొట్టుకోవడం ఎక్కువనే. మా నటన ఎట్లా అంటే తండ్రిలాగా. కేరింగ్ ఎక్కువ. నాతో కొట్టుకోవడం ఉండదు. నేను ఏదంటే అదే. మా కిరణ్ నేను మాత్రం ఒక చాక్లెట్ కోసం కూడా కొట్టుకుంటాం అనమాట. ఇంకొన్ని పెట్టుకోసి ఎళ్ళే 2 డజన్ బావుంటాయి అంటే నాకు వద్దని నాకు ఇంతే బావున్నాయని చెప్పాను. సో, ఇది ఇద్దరు అన్నయ్యలతోటి మా శేఖర్ నేను వెళ్తే అది ఎంత హ్యాపీగా ఉంటదో మాటల్లో చెప్పలేమనమాట. సో, మొత్తం అయితే గాజులు తీసుకోవడం అయిపోయింది. ఈ క్లిప్ నేను ఇంతసేపు ఎందుకు తీసానో నాకే అర్థం కావట్లేదు. ప్లీజ్ ఏమనుకోకండి. నేను ఇంకా పూణే వీడియోస్ అయిపోయానండి. జస్ట్ 2 ఉండి పెట్టడానికి నేను లేట్ చేశాను. రేపంచెల్లి రెగ్యులర్ వీడియోస్ వస్తాయి. నేను ఇది ఉగాదికి వెళ్ళక ముందు 25th శుక్రవారం రోజు సాయంత్రం వెళ్ళామండి. మార్చ్ ఎండ్‌లో. ఇప్పుడు మే వచ్చేసింది. సో, తర్వాత బాలాజీ టెంపుల్‌కి వెళ్ళాం. దర్శనం అయిపోయింది. మన తెలుగు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడే ఉంటారండి. ఇండియా మొత్తం ఉంటారు. ఎవరో ఒకరు తెలుగు మాట్లాడుతూనే ఉంటారు. పిల్లలకి బండిలోనే డ్రెస్ మార్చేసా అనమాట. సో, ఇక్కడ వెళ్ళి దర్శనం చేసుకున్నాం. తొందరనే అయిపోయింది దర్శనం. హారతి టైంకి వెళ్ళాం. హారతి తీసుకున్నాం. దేవుడిని కళ్ళారా చూసాం. సేమ్ మనకి తిరుపతిలో దేవుడు ఎట్లా ఉంటాడో అట్లనే ఉన్నాడనమాట దేవుడు. సో, తర్వాత వచ్చేసామనమాట. వచ్చేసి దద్దోజనం ఇస్తేను తినేసి కూర్చున్నాం. ఇలా ఫ్యామిలీ ట్రిప్స్ మనం డబ్బులు ఎంతైనా సంపాదిస్తామండి. కాకపోతే ఆ వాటిలో కొంచెం డబ్బును దాచిపెట్టుకొని ఇలా అప్పుడప్పుడు తిరిగి రావాలి. కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత మనకు చేత కాదు. అప్పుడు నడవలేము, తిరగనులేము పైసలున్నా కూడా. సో, తర్వాత ఇది నెక్స్ట్ డే అనమాట. శేఖర్‌ని మండే రోజు బస్సు ఎక్కడానికి వచ్చినప్పుడు మా అన్న నాకు తినబెడతా ఉన్నాడు. ఇది కామన్ అండి. వీడియో కోసం అనేంత సీన్ లేదు. మా అన్నయ్య నేను దాదాపు ఒక ప్లేట్‌లో తినేవాళ్ళం. మీరు ఎవరైనా తినేవాళ్ళు ఉంటే కమెంట్‌లో చెప్పండి. నచ్చకుండా నెగిటివ్ కామెంట్ చేయొద్దు. సో, ఇట్లా తినేవాళ్ళం. మా కిరణ్ ఎప్పుడు నాకు గోరుముద్దలు పెట్టేవాడనమాట. సో, ఇది అన్నయ్య వాళ్ళ రూమ్ దగ్గర. ఇంకా శేఖర్ వెళ్ళిపోయాక ట్యూస్డే రోజు నేను మళ్ళీ షాపింగ్‌కని వచ్చాను. ఇంకా అక్కడ రుతుగాడు బాగా ఏడ్చాడు నటి మామ అని. సో, అన్నయ్య వాళ్ళ రూమ్ దగ్గరే ఉండిపోయా అనమాట. సో, ఇది అన్నయ్య వాళ్ళ రూమ్. చాలా పెద్ద పెద్ద గిన్నెలు, బగోనీలు అవన్నీ ఉంటాయన్నమాట. రేకుల రూమ్ అండి.
ఓన్ హౌస్ కాదు, రెంటెడు రేకుల రూమ్. ఎందుకంటే మహారాష్ట్రలో మనకి మెయిన్‌గా పూణేలో ఉన్న రెంట్‌కి ఆస్తులు అమ్ముకోవాలి. మా అన్న బిజినెస్ అంతంత మాత్రమే. అందుకని చెప్పేసి తన బడ్జెట్‌లో ఉన్న రూమ్ తీసుకున్నారు. బట్ 2 ఫ్యాన్లు ఉండడం వల్ల హాయిగా నిద్ర పట్టింది. మనం ఏ ఇంట్లో ఉంటున్నాం అనేది ఎంత ఇంపార్టెంట్ కాదండి. మనం హ్యాపీగా ఉన్నామా లేదా అనేది ఇంపార్టెంట్. ఏమంటారు? సో, అది నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు మా అన్న దగ్గరికొచ్చినప్పుడు నాకుంటదనమాట. సో, నన్ను చాలామంది అంటారు, "మీ అత్తగారులు అంత బాగా చూసుకున్న వాళ్ళని పొగుడుతారని." నేను ఇద్దరిని పొగుడుతాను. అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంటే మనశ్శాంతిగా ఉంటాం. అదే మనం పుట్టి పెరిగిన మన పుట్టింటోళ్ళు మన ఇంటికెళ్తే సంతోషంగా ఉంటాం. కారప్పొడి మెతుకులు తిన్నా గూడా. ఇది అక్షరాల సత్యం. ఎవ్వరికైనా మీరు అడగండి. తప్పు లేదండి. నేను ఉన్నదే చెప్తాను. మీరు నెగెటివ్‌గా కామెంట్ చేసినా గూడా. సో, మొత్తానికి వచ్చే ముందు మా అక్కని కలిసాను. పిల్లలకి అదేదో డ్రెస్సులు తీసుకుంది. దాన్ని తిట్టాను, గొడవ పెట్టాను. ఎందుకు నన్ను చూడడానికి రాలేదని ఫైనల్‌గా పూణె వదిలేసి వచ్చేసాను. సో, ప్రేమ ఉన్నోళ్ళకి ప్రేమను చూపించడం ఎంతసేపు చెప్పండి. మా అక్కకి తన షాపే ఇంపార్టెంట్. సో, ఆ ఎదురుంగా ఉన్నదిగో మా నాన్న వాళ్ళదే. నేను చూపిస్తా అనుకున్నా కానీ మర్చిపోయాను. అందులో చాలా ఆ అబ్బాయి వచ్చేసి పనబ్బాయి అనమాట. అన్నకి అసిస్టెంట్. లైక్ బౌల్ లెక్క పెట్టి ఆ ఓటి చేయడానికి ఇద్దరు ఉంటారు అన్నయ్యకి అసిస్టెంట్స్. అన్నయ్యతోటే ఉంటారు. తనకు వండి పెడతారు. తన పనులు చేస్తూ ఉంటారనమాట. సో, అటు చూసారా కుర్చీలు అవన్నీ ఉన్నాయి. మా అన్నతోటి చూడండి ఎట్లా ఆడుతూ ఉన్నారో. తేజ్ వాడు ఫోన్ అడుగుతూ ఉన్నాడు. రితుగాడితోటి బాగా ఆడతారండి. చాలా హ్యాపీనెస్. మళ్ళీ మళ్ళీ లైఫ్‌లో రావు. ఇలాంటి టైం నేను అందుకే మిస్ చేసుకోవద్దని సడన్ జర్నీ పూణేకి వేశాను. వెళ్ళాను, వచ్చాను. సో, డబ్బులేముందండి, ఉన్నప్పుడు ఉంటది, పోయినప్పుడు పోతది. కానీ ఈ టైం మళ్ళీ మళ్ళీ రాదు. ఇవి రేపు మెమోరీస్ అయిపోవాల్సింది. ఈవెన్ 1 మంత్ తర్వాత ఇప్పుడు కూడా మెమొరీ అయిపోయింది. బాయ్ బాయ్. వీడియోని ఎండ్ చేస్తున్నాను.